ఓకే అండి. ఫైనల్‌గా ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసింది. అందరి ఆలోచన ఒక రకంగా ఉంటే, మూవీ లవర్స్ ఆలోచన ఇంకో రకంగా ఉంటది. అంతే కదబ్బా! అండ్ చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని హిట్, కొన్ని ఫట్. అండ్ ఫ్యాన్ వార్స్ కూడా జరిగాయి. మా హీరో తోపు, మీ హీరో డూపు అని. యాక్చువల్‌గా తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ మూవీ లవర్స్ ఇన్ ద వరల్డ్ అంటారు కదా! సో ఓన్లీ టాలీవుడ్డే కాకుండా అన్ని మూవీస్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1, ఈ ఇయర్‌లో వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 18,318 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ వచ్చేసి ఫాస్ట్ ఎక్స్ విత్ $340 మిలియన్. కాకపోతే కలెక్షన్స్ పరంగా ఇది $714 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసి బిలో యావరేజ్ లేదా ఫ్లాప్ కిందకైతే వచ్చేసిందబ్బా. అండ్ మన ఇండియాలో ఈ ఇయర్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్. అదే ఎక్కువ బడ్జెట్ ఉన్న మూవీ అనమాట. బిట్వీన్ 500 to 600 crores. ఈ సినిమా కూడా జస్ట్ 390 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు లోయెస్ట్ బడ్జెట్ మూవీస్ విషయానికి వస్తే బిగ్ జార్జ్ ఫోర్మెన్. యాక్చువల్ గా ఇది ఒకప్పటి హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ డాక్యుమెంటరీ అనమాట. దీని బడ్జెట్ వచ్చేసి జస్ట్ $1,200 అంటే అరౌండ్ ₹1,00,000 అనమాట. ఆడింది చాలా తక్కువ థియేటర్స్ లోనే, కాకపోతే ఇది కలెక్ట్ చేసింది 16 కోట్లు. చాలా ఎక్కువ పర్సెంటేజ్ కదా. అండ్ మన ఇండియాలో లోయెస్ట్ బడ్జెట్ మూవీ విత్ మోర్ ప్రాఫిట్స్ ఈస్ ద కేరళ స్టోరీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి జస్ట్ 20 crores కానీ కలెక్ట్ చేసింది 303 crores. అండ్ ఇప్పుడు కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ ప్లేస్ లో బార్బీ ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $145 మిలియన్ అనేది కలెక్ట్ చేసింది $1.4 బిలియన్. అండ్ మార్గో రాబీ, రాయన్ గాస్లింగ్ యాక్టింగ్ అయితే చింపేశారు. మెయిన్ గా మార్గో రాబీ అయితే జీవించేసింది అసలు. అండ్ మన ఇండియాలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ వచ్చేసి జవాన్ 1,148 crores. నిజం చెప్పాలంటే ఈ జవాను పఠాను అంత ఎలా కలెక్ట్ చేసాయో ఇప్పటికీ అర్థం కావట్లేదబ్బా. అండ్ ఈ ఇయర్ లో అయితే జవానే బిగ్గెస్ట్ మూవీ, అదే ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ అయితే జవానే. ఇంకా డిజాస్టర్స్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి. పర్టికులర్ గా 1-2 అని కాదు, చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన ఇండియాలో 500 crores కలెక్ట్ చేసిన మూవీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. టోటల్ గా 7 మూవీస్ అయితే ఉన్నాయబ్బా. జవాన్, పఠాన్, యానిమల్, గాదర్ 2, లియో, జైలర్ అండ్ సలార్. సలార్ అయితే ఇంకా రన్నింగ్ లో ఉంది. అన్న పరంగా బెస్ట్ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాలు అయితే ఫస్ట్ లియో, సెకండ్ వచ్చేసి సలార్, థర్డ్ జైలర్, ఫోర్త్ బార్బీ. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమాలే అబ్బా అవన్నీ. ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఒక రేంజ్ లో ఉంది. యాక్చువల్ గా 2018 కూడా చాలా బాగుందని చెప్పారు, కాకపోతే నేను థియేటర్లో చూడలేదు అది. అండ్ అవార్డ్స్ విషయానికి వస్తే మన తెలుగు ఇండస్ట్రీకి ఈ ఇయర్ లో 2 పెద్ద అవార్డులు వచ్చాయబ్బా. ఒకటి ఇంటర్నేషనల్ అవార్డు, ఇంకొకటి నేషనల్ అవార్డు. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటుకు వచ్చింది. యాక్చువల్ గా 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి గోల్డెన్ గ్లోబ్, ఇంకోటి ఆస్కర్. అండ్ ఇంకో ఆస్కర్ వచ్చేసి ద ఎలిఫెంట్ విస్పరర్స్ కి వచ్చింది. యాక్చువల్ గా ఇది ఒక డాక్యుమెంటరీ అనమాట. అండ్ ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ విషయానికి వస్తే బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి వచ్చింది. బెస్ట్ యాక్ట్రెసెస్ అవార్డు వచ్చేసి ఆలియా భట్ అండ్ కృతి సనన్ కి వచ్చింది. అండ్ ఫైనల్ గా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చేసి రాకెటరీ ద నంబీ ఎఫెక్ట్. అండ్ ఇప్పుడు అకార్డింగ్ టు IMDb ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీ వచ్చేసి స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. ఈ మూవీకి IMDb లో 8.6 రేటింగ్ అయితే ఉంది అవుట్ ఆఫ్ 10. అండ్ లోయెస్ట్ రేటింగ్ ఉన్న మూవీ వచ్చేసి విన్నీ ద పూ బ్లడ్ అండ్ హనీ. ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి జస్ట్ 2.9 అవుట్ ఆఫ్ 10. అండ్ మన ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీ వచ్చేసి 12th ఫెయిల్. ఈ సినిమాకి అయితే ఏకంగా 9.2 రేటింగ్ ఉంది. అండ్ లోయెస్ట్ రేటింగ్ ఉన్న మూవీ వచ్చేసి లేడీ కిల్లర్. ఇది జస్ట్ 1.5 రేటింగ్ ఉంది. సరే, ఇందాక నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ చెప్పలేదు. యాక్చువల్ గా బెస్ట్ డైరెక్టర్ అవార్డు నిఖిల్ మహాజన్ కి వచ్చింది. గోదావరి ద హోలీ వాటర్. యాక్చువల్ గా ఇది ఒక మరాఠీ మూవీ అనమాట. అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ దిస్ ఇయర్. చాలా మర్చిపోయినచ్చు. ఏమన్నా మర్చిపోయింటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్.